క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. కన్నులతో నిబంధన చేసుకున్నావా? ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా నీ కన్నులతో నిబంధన చేసుకునే పరిస్థితి నీకు ఉండాలి. దేవుని ఎదుట ఆ నిబంధన చేయాలి. గ్రంథంలో భక్తుడైన యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నవాడిగా కనబడతాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూతును అంటాడు. ఆలోచించండి, కన్నులతో నిబంధన చేసుకున్నాడండి దేవునితో. నా భార్యను తప్ప మరెవ్వరిని నేను చూడను. ఎంత శ్రేష్టమైన అనుభవం. ఈరోజు లోకంలో ఈ కళ్ళే పాపానికి నేను నడిపించేది. లోకంలో సామెత సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాడు. మనకున్న అన్ని అవయవాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి. అలాంటి కళ్ళు ఈరోజు పాపానికి నడిపించట్లేదా? ఈరోజు ఎంతో మంది సెల్ ఫోన్స్లో అండి అశ్లీలమైన దృశ్యాలు, చూడకూడనటువంటి అనేకమైన విషయాలు చూడడం లేదా? ఆ చూడడం వల్ల అక్కడితో ముగిసిపోతుంది అనుకుంటున్నారా? ఏదైతే నువ్వు చూస్తున్నావో చూసే ప్రతిదీ కూడా నీ మనస్సు కోరిక కలిగిస్తుంది. ఆ కోరికను తీర్చుకోమని నీ యొక్క మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈరోజు లోకంలో అనేక మంది బిడ్డలు చూసిందంతా కూడా వారి జీవితంలో చేసి ఆ మనస్సుకున్నటువంటి కోరికలను బట్టి నాశనం చేసుకునే వాళ్ళు లేరా? ఆలోచించండి. ఈరోజు కళ్ళతో నిబంధన చేసుకోవాలి. నేను చెడుతనమును చూడను, చెడుతనమును నేను అసహించుకుంటాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అంటాడండి జ్ఞాని అయిన సొలొమోను. అంటే ఈ కళ్ళుకు తృప్తి లేదట. చూసారా? ఎంత చూసినా చూస్తూనే ఉంటారు. చూడండి, మీరు ఏదైనా చూసింది చూస్తూనే ఉంటారు తప్ప తృప్తి అన్నది ఎప్పుడు రాదు. ఆలోచించండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీ దేహమునకు దీపము కన్ను అంటాడండి యేసు ప్రభు. దేహానికి దీపం కన్నే. ఈ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుగా ఉంటుంది అంటాడు. నిజమే, కన్ను తేటగా ఉండాలి. నీ చూపు తేటగా ఉందా? ఒక పరిశుద్ధమైన చూపుతో నువ్వు చూస్తున్నావా? ఆలోచించండి. ఈరోజు చూపు చాలా చెడుతనముతో కలిగినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆలోచించండి దేవుని పిల్లలారా. నీ కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతా కూడా వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగు సంబంధమైన జీవితం, ఒక మంచిగా బ్రతికే బ్రతుకు, నీతిగా బ్రతికే బ్రతుకు కనబడుతుందండి. లేదంటారా? నీ కన్నే చెడిపోతే నీ దేహమంతా చీకటి అయిపోతుంది. జాగ్రత్త. ఆ చీకటి కలిగిన బ్రతుకు ప్రతి ఒక్కరూ అసహించుకుంటారు. అలాంటి చెడిన బ్రతుకు కారణం నీ కన్ను కాకూడదు. ఈరోజు క్రైస్తవులుగా ఒక్క కన్నుతో కాదండి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంతో కూడా నిబంధన చేసుకోవాలి. అయ్యా, నీవు ఇచ్చిన అవయవాలతో నేను పాపము చేయను.